గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు న్యూస్ ఎట్ 6 PM. నేను రాజేశ్వరి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ మెట్రో రైల్ ఛార్జీల పెంపు, ఎల్లుండి నుంచి అమల్లోకి రానున్న కొత్త ఛార్జీలు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల కాళ్లు కడగటంపై వివాదం, బీఆర్ఎస్ కు మాట్లాడే అర్హత లేదన్న మంత్రి సీతక్క. పీఓకే పైనే భారత్ పాక్ చర్చలు, థర్డ్ పార్టీ జోక్యం అవసరం లేదన్న జైశంకర్. 2375 రూపాయలు తగ్గిన గోల్డ్, దిగివచ్చిన బంగారం ధరలు. హైదరాబాద్ మెట్రో రైల్ ఛార్జీలు మరోసారి పెంచారు. కనిష్ట ధర 10 రూపాయల నుంచి 12 రూపాయలకు పెంచగా గరిష్ట ధర 60 నుంచి 75 రూపాయల వరకు పెంచారు. అయితే ఈ ఛార్జీల పెంపు అధికారికంగా ఎల్లుండి నుంచి అమల్లోకి రానుంది. ఈడీ సోదాలు నిర్వహించింది. వైఎస్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ముంబై టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్గా వైఎస్ రెడ్డి ఉన్నారు. కాగా ముంబై, హైదరాబాద్తో పాటు 12 చోట్ల సోదాలు జరిగాయి. 23 కోట్ల రూపాయల విలువైన డైమండ్స్ సీజ్ చేశారు అధికారులు. అలాగే 9 కోట్ల రూపాయలకు పైగా నగదు, 8 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 41 భవనాలకు సంబంధించిన అక్రమ అనుమతులు ఇచ్చారని కేసు నమోదు చేశారు. తెలంగాణ పర్యటనలో భాగంగా మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ప్రస్తుతం యాదాద్రి చేరుకున్నారు. లైవ్లో చూద్దాం. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలో కూడా ఎక్కడా లేని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల చేత 339 పనులకు శంకుస్థాపన చేయిస్తారు. 41 కోట్ల 32 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ పనులకు 60 రోజుల్లోనే పూర్తి చేసే విధంగా నాయకులు, కార్యకర్తల చేత ఒకేసారి 339 పనులను ప్రారంభోత్సవం చేయటం జరిగింది. ఇందులో భాగంగా మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర తదితరుల ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు దేశ చరిత్రలో ఒకేసారి ఇన్ని పనులకు ప్రారంభోత్సవాలు చేయటం సరికొత్త రికార్డ్ అన్నారు. శంకుస్థాపనలు కూడా మేము చేయకుండా ఎక్కడికక్కడ స్థానిక ప్రజల చేత చేయించి ఇవన్నీ కూడా 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మాట చెప్పడం జరిగింది. ఆ చెప్పిన మాట కట్టుబడి 41 కోట్ల వ్యయంతో 239 అభివృద్ధి పనులు 60 రోజుల్లో పూర్తి చేసి ఈనాడు ఎక్కడికక్కడ ప్రజల సాక్షిగా గౌరవ మంత్రి నారాయణ గారి దగ్గర నుంచి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి, నగర మేయర్ కోట్లూరి శ్రవంతి గారి దగ్గర నుంచి, శాసనమండలి సభ్యులు బీదర్ రవిచంద్ర గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు, కమిషనర్ నందన్ ఓబులేష్ గారు, ఈ డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి గారు వేలాది ప్రజల సమక్షంలో ఈరోజు ప్రజలకి అంకితం చేయడం జరిగింది. 60 రోజుల్లో ఈ దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి అందించిన ఈ 339 అభివృద్ధి పనులని భారత్ సింధూర్ యుద్ధ వీరులకి అంకితం చేస్తున్నానని మీ అందరి కలతాళ ధ్వనుల మధ్య చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా.
దేవుడి మాన్యాలనే గుటకాయ స్వాహ చేసేశారు కొంతమంది పెద్ద మనుషులు. దర్జాగా అందులో నిర్మాణాలు కూడా చేసేశారు. దీనిపై కలత చెందిన కొంతమంది కోర్టుకెళ్లారు. దేవాదాయ శాఖకు అనుకూలంగా వచ్చిన సదరు డిపార్ట్మెంట్ మాత్రం రికవరీ చేయడానికి ఇంకా వెనకాడుతోంది. స్వయాన దేవాదాయ శాఖ మంత్రి ఇలాఖాలో కోట్లాది రూపాయల దేవుడి భూముల కబ్జాపైన మెగా9 టీవీ స్పెషల్ స్టోరీ. భూములకు రక్షణ లేకుండా పోయింది. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు దేవుడి భూములను పలహారంగా మెక్కేస్తున్న పరిస్థితి. ఇప్పటికే 21 ఎకరాలకు సంబంధించిన భూమి పూర్తిగా అన్యాక్రాంతమై నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించుకొని చేజిక్కించుకొని వాటిలలో ప్లాట్లు ఏర్పాటు చేసుకొని కొన్ని నిర్మాణాలు చేపట్టారు, కొన్ని ప్లాట్లుగా విక్రయించిన పరిస్థితి. ఇదేంటని చెప్పేసి గత కొన్నేళ్లుగా లోకాయుక్తను కొంతమంది ఆశ్రయించి వాళ్ళు ఫైట్ చేస్తున్న పరిస్థితి. లోకాయుక్త కూడా అసలు పూర్తిగా వరంగల్ దేవాలయాల భూములు ఏం జరుగుతుంది, వాటికి సంబంధించిన వివరాలు కావాలని దేవాదాయ శాఖకు ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు ఇప్పటికీ పట్టించుకోలేని పరిస్థితి. అసలు పూర్తిగా వరంగల్లో దేవాలయాలకు సంబంధించి ఎన్ని భూములు ఉన్నాయి, ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి, పూర్తిగా వాటి విలువెంత, అసలు జిల్లాలో ఉన్న మంత్రి ఏం చేస్తున్నారు, దేవాలయాల భూములకు రక్షణ కల్పిస్తున్నారా లేకపోతే కబ్జా చేసే వాళ్ళకు ప్రోత్సహించే విధంగా వ్యవహరిస్తున్నారా అని చెప్పేసి ఒక రకమైన చర్చ అయితే సాగుతున్న నేపథ్యంలో పూర్తిగా వరంగల్లో ఉన్న దేవాలయాల భూములు ఎంత, వాటి లెక్కదేశ పనిలో మెగా9 ముందుకొచ్చింది. అసలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రేటర్ వరంగల్ పరిధిలోని దాదాపు 400 కోట్ల విలువైన దేవాదాయ శాఖ భూములు కబ్జాకోరులకు పలహారంగా మారుతున్నాయి. పాలకుల భయంతో దేవాదాయ శాఖ కూడా కబ్జాలపై నోరు మెదపడానికి వెనకాడుతోంది. ముఖ్యంగా వరంగల్, హనుమకొండ, కాజీపేటలోని ఆలయాల భూములు దర్జాగా కబ్జా చేసి పెద్ద భవనాలు, ఇళ్లు కట్టారు. దేవాదాయ శాఖ అధికారుల లెక్కల ప్రకారం హనుమకొండ పద్మాక్షి ఆలయానికి 72.23 ఎకరాలు, సిద్ధేశ్వర దేవాలయానికి 882, 889, 922 సర్వే నంబర్లలోని 24.03 ఎకరాలు, వీరపిచ్చమాంబ దేవాలయానికి సర్వే నంబర్ 879లో 1.14 ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో 21 ఎకరాలను రాజకీయ పార్టీల లీడర్లు, బిల్డర్లు, విద్యావేత్తల ముసుగులో పలువురు కబ్జా చేశారు. ఇక్కడ గజం భూమి విలువ దాదాపు 50,000 రూపాయల దాకా ఉంది. అంటే ఎకరం దాదాపు 25 కోట్ల రూపాయల దాకా ఉంది. వీటితో పాటు హన్మకొండ రంగనాయక స్వామి ఆలయానికి బ్రాహ్మణవాడ, ములుగు రోడ్, పెద్దగడ్డ ఏరియాల్లో ఉన్న 9.32 ఎకరాలు, వరంగల్ వేణుగోపాల స్వామి గుడికి చెందిన 1.11 ఎకరాలు కబ్జాలో ఉన్నాయి. వీటి విలువ సైతం దాదాపు 150 కోట్ల రూపాయల దాకా ఉంటుంది. దీంతోపాటు మడికొండ వేణుగోపాల స్వామి ఆలయానికి చెందిన 58 సర్వే నంబర్లో 24 గుంటలు, 59లో 38.5 గుంటలు, 59లో 38.5 గుంటల భూమి కబ్జాలో ఉంది. అలాగే 59/A సర్వే నంబర్లో ఎకరం 29 గుంటలు, 80/Aలో 25 గుంటలు, 80/A/1లో 16 గుంటలు, 80/Bలో 20 గుంటలు, 80/B/1లో 20 గుంటల భూమి కూడా కబ్జా బారిన పడింది. ఇక కాజీపేట మల్లికార్జున స్వామి వారికి చెందిన 206 సర్వే నంబర్లో 7 ఎకరాల 8 గుంటల భూమిని కూడా కబ్జా చేశారు. చారిత్రక నేపథ్యం కలిగిన ఊరుగల్లు ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా విలసిల్లుతుంది. త్రినగరి పరిధిలో హన్మకొండ, కాజీపేట, వరంగల్ పరిధిలో శ్రీ భద్రకాళి దేవస్థానం, పద్మాక్షి దేవస్థానం, సిద్ధేశ్వర ఆలయం, మల్లికార్జున స్వామి దేవస్థానం, వేణుగోపాల స్వామి ఆలయం, మెట్టు రామలింగేశ్వర ఆలయంతో పాటు పలు ఆలయాలకు సంబంధించి 100 ఎకరాల్లో భూములు కూడా ఉన్నాయి. ఈ ఆలయాలకు సంబంధించి ఇప్పటికే 21 ఎకరాలకు సంబంధించిన భూములు అన్యాక్రాంతమైంది. కొంతమంది లీజుల పేరుతో కొంతమంది నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి ఇప్పటికే చేజిక్కించుకొని వాటిలో నిర్మాణాలు చేపట్టారు. కొంతమంది అమాయక ప్రజలకు అంటగట్టిన పరిస్థితి. దీనికి ముఖ్య కారణం కూడా ఆలయాలు ఒక చోట ఉండడం, దానికి సంబంధించిన భూములు మరో చోట ఉండడం, వాటి నిర్వహణ కూడా, దానికి పర్యవేక్షణ కూడా ఆలయ అధికారులు పూర్తిగా విస్మరించిన పరిస్థితి నేపథ్యంలో పూర్తిగా ఇది కబ్జాదారులకు అండగా మారింది. ఆసరాగా తీసుకొని వాటిని చేజిక్కించుకొని అమాయకులకు విక్రయించిన పరిస్థితి. ఇంత జరుగుతున్నా కూడా పట్టించుకోవాల్సిన దేవస్థాన అధికారులు, ఆలయ అధికారులు పూర్తిగా వాటిని విస్మరించి కబ్జాదారులకే కొమ్ము కాస్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది సామాజిక కార్యకర్తలతో పాటు స్థానికులు కూడా మా ఆలయాల భూములు కబ్జాకు గురవుతున్నాయి, వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోర్టుతో పాటు లోకాయుక్తను ఆశ్రయించిన పరిస్థితి. లోకాయుక్త కూడా సదరు ఆలయాల భూములు పూర్తిగా ఎంతవరకు ఉన్నాయి ఏందని చెప్పేసి పూర్తిగా సర్వే చేసి నివేదిక ఇవ్వాలని చెప్పేసి ధర్మాదాయ శాఖ అధికారులు నివేదిక ఇచ్చినా కూడా కనీసం వాళ్ళు వాటి బుట్ట దాఖలు చేసిన పరిస్థితి. ఇప్పటికీ 100 కోట్ల భూములు కబ్జా గురవుతున్నా కూడా ఆలయ అధికారులు ఈ విధంగా ఉండడం, వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.
దేవుడి భూముల కబ్జాపై రాష్ట్ర వినియోగదారుల మండలి, కాకతీయ వారసత్వ సంపద పరిరక్షణ వేదిక లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఆక్రమణలపై రిపోర్ట్ ఇవ్వాలని జస్టిస్ సివి రాములు ఆదేశించారు. కబ్జాలు నిజమైతే ఆక్రమణలు కూల్చేసి శాశ్వత హద్దులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులతో పాటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ సిబ్బంది కలిసి పలు ఆలయాల భూములను సర్వే చేశారు. దాదాపు 2081 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్లు లోకాయుక్త న్యాయస్థానానికి 2023 జనవరి 5వ తేదీన రిపోర్ట్ అందించారు. దాదాపు 400 కోట్ల రూపాయల దేవాదాయ భూములు కబ్జా అయినట్లు నివేదికలో తెలిపారు. దేవాలయం ఒక చోటు ఉంటుంది, దానికి సంబంధించిన భూమి ఒక చోటు ఉంటుంది. ఇదే అదునుగా భావించిన కొంతమంది కబ్జాదారులు నకిలీ డాక్యుమెంట్స్తో ఆ భూములను చెరబట్టారు. వాళ్ళు ఎవరైతే కబ్జా చేసిన భూములు ఉంటాయో వాటిల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏర్పాటు చేశారు. కొన్ని నిర్మాణాలు కూడా జరిగినాయి. సాధారణంగా ఎవరైనా పౌరులు నిర్మాణం కోసం, అనుమతుల కోసం మున్సిపల్ శాఖకి వెళ్తే 1.25 లక్ష కొర్రీలు పెట్టే మున్సిపల్ శాఖ వీళ్ళ విషయంలో మాత్రం త్వరితగతిన నిర్మాణ అనుమతులు ఇచ్చి చేతులు దులుపుకున్నాయి. తక్కువకు వస్తున్నాయని చెప్పేసి కొనుగోలు చేసిన కొంతమంది ఇప్పుడు కూడా కొంతమంది కోర్టుకు వెళ్ళడంతో మేము సక్రమంగా కొనుగోలు చేశాము, అన్ని డాక్యుమెంట్స్ చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేశామని చెప్పి వాళ్ళు కూడా కోర్టులో చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. వాళ్ళ అవసరాల కోసం, తాత్కాలిక అవసరాల కోసం, ఆర్థిక అవసరాల కోసం కబ్జా చేసిన భూములు అమాయకులకు అప్పచెప్పి వాళ్ళు చేతులు దులుపుకుంటే వాళ్ళు మాత్రం ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఫైట్ చేస్తున్న పరిస్థితి. ఇంత జరుగుతున్నా కూడా మున్సిపల్ అధికారులు కానీ, దేవాదాయ శాఖ అధికారులు కానీ పట్టింపు లేనట్టు వ్యవహరిస్తున్నారని చెప్పేసి పలువురు ఆధ్యాత్మిక వ్యక్తులతో పాటు సామాజిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చింతగట్టులో ఉన్న ఒక బోడగట్టగుట్టకు సంబంధించి దాంట్లో క్వారీ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. అసలు అట్లా ఎట్లా ఇస్తారు? దేవాలయ భూములకు మీరు పర్మిషన్ ఎట్లా ఇస్తారు? అదే వక్ఫ్ బోర్డులకు అయితే మీరు అనుమతులు ఇస్తారా? కేవలం హిందూ ధర్మం మీద, హిందూ దేవాలయం మీద దాడులు జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తామని చెప్పేసి పలువురు చెప్తున్న పరిస్థితి. అంతేకాదు, ఎక్కడెక్కడ కబ్జా చేశారు, అక్కడ ఏ నిర్మాణం చేపట్టారో కూడా నివేదికలో స్పష్టం చేశారు అధికారులు. బతుకమ్మ ఆడే సిద్ధేశ్వర ఆలయానికి చెందిన 2.24 ఎకరాలు కబ్జా కాగా అందులోని 9 గుంటల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన వరదారెడ్డి ఎస్ఆర్ కాలేజీ నిర్మాణం చేపట్టారు. అలాగే పద్మాక్షి ఆలయానికి చెందిన 6.22 ఎకరాలు కబ్జా అయిన భూమిలో అప్పటి రూలింగ్ పార్టీ లీడర్ సన్నిహితుడు పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశాడు. అలాగే ఓ కార్పొరేటర్, విద్యా సంస్థ, ఐటీఐ కాలేజీ, ఇతర నిర్మాణాలున్నాయి. ఇక వీరపిచ్చమాంబ ఆలయానికి చెందిన 30 గుంటల కబ్జా కాగా ఇందులోని 20 గుంటల్లో ఓ కార్పొరేటర్ అపార్ట్మెంట్ నిర్మించారు. వేణుగోపాలస్వామి ఆలయానికి చెందిన 1.11 ఎకరాల్లో ఓ స్కూల్, గార్డెన్, 12 మంది పేర్లు ఆక్రమణలో ఉన్నాయి. ఎక్కువగా రంగనాయక స్వామి ఆలయానికి చెందిన 9.32 ఎకరాల్లో 34 మంది కబ్జాలో ఉన్నట్లు విచారణలో తేలింది. దీనిపై స్పందించిన లోకాయుక్త కోర్టు ఆక్రమణల తొలగింపు చేపట్టాలని ఆదేశించింది. ఇంతవరకు బాగానే ఉన్న అసలు చిక్కు ఇక్కడే మొదలైంది. ఆక్రమణల తొలగింపుకు అనేక అడ్డంకులు మొదలయ్యాయి. నిర్మాణాల జోలికి వెళ్లవద్దని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దల నుంచి ఒత్తిళ్లు రావడంతో అధికారులు సైలెంట్ అయ్యారు. కొంతమందికి మొక్కుబడిగా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఎందుకంటే ఆక్రమణలు కూల్చడానికి అధికారులు జంకుతున్నారు. ఎందుకంటే కబ్జా చేసిన వారంతా బడాబాబులే. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సొంత జిల్లాలోనే ఆ శాఖ భూములు కబ్జా అవ్వడం దారుణమని జనం అంటున్నారు. ఇప్పటికైనా కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వరంగల్ నగరం దేవాలయాలకు ప్రసిద్ధం. అలాంటి దేవాలయాలకు ప్రసిద్ధం ఉన్న వరంగల్ నగరంలో దేవాదాయ భూములు దాదాపు 2000 ఎకరాలు కనుమరుగైపోయే పరిస్థితి ఉంది. 6000 ఎకరాలలో 2000 ఎకరాలు కనుమరుగైపోతున్నాయి. ఇలాంటి తిరిగి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పి, అలాంటి భూములకు పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి గత ప్రభుత్వం చేసిన లోపాల వల్ల, వాటికి పర్మిషన్లు ఇవ్వడం వల్ల అక్రమ కట్టడాలు ఎన్నో జరిగినాయి. అలాంటి అన్నీ వెంటనే దేవాదాయ శాఖ వారు తీవ్రంగా పరిగణించి యాక్షన్ తీసుకొని తిరిగి మళ్ళా మన వరంగల్ను నిలబెట్టాలని చెప్పి, దేవాదాయాలకు ప్రసిద్ధి కాంచిన మన నగరాన్ని నిలబెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. వరంగల్ జిల్లాలో చారిత్రకమైన కాకతీయ వారసత్వ సంపద కలిగిన ఈ ప్రాంతంలో దేవాలయ భూములు కానీ, ప్రభుత్వ భూములు కానీ అనేకాంతమైందంటే ప్రభుత్వ అధికారులు చోద్యం చూస్తారు. దేవాలయ భూముల పరిస్థితి అయితే చాలా అధ్వానంగా తయారైంది. ఇలా చూసినట్టయితే నగరంలో నడిబొడ్డులో ఉన్న సిద్ధేశ్వర, పద్మాక్షి, రంగనాథస్వామి దేవాలయము, పిచ్చమాంబ దేవాలయము, సీతారామచంద్ర స్వామి దేవాలయాలు ఇలా కనుమరుగైపోతాయి, భూములన్నీ కనుమరుగైపోతాయి అని చెప్పి మేము 2019 నుంచి ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటి వరకు పట్టించుకున్న నాదులు లేడు. ఇలా లోకాయుక్తలో కూడా వాటికి సర్వే చేసి 20 ఎకరాల 39 గుంటల భూమి
అన్యాక్రాంతమైందని చెప్పి రికార్డులతో సహా ఇచ్చినారు. అయినా కూడా వాటి మీద చర్య తీసుకోవడం లేదు. ఇలా పద్మాక్షి గుట్టకు సంబంధించిన భూములు అయితే ఇలా దొంగలు పడ్డట్టు అయిపోతుంది. ఇదే విధంగా దేవాలయ పరిస్థితిలో చూసినట్టయితే వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములు వేయండి. వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములను ఇలా రిజిస్ట్రేషన్ కాకుండా దాన్ని హోల్డ్లో పెడుతున్నారు. అదే దేవాలయ భూములు ఎందుకు పెట్టడం లేదు? ఇలా హిందూ ధర్మం మీద వీళ్ళు ఎందుకు ఈ ఉక్కుపాదాలు మోపుతున్నారు? ఇంత దుర్మార్గమైన చర్య ఒక దేవాదాయ శాఖ, అంత పెద్ద ఒక దేవాదాయ ధర్మాదాయ శాఖ అని చెప్పుకునే ఈ సంస్థ ఎందుకు పనిచేయడం లేదు? బోడ రామలింగేశ్వర స్వామి దేవాలయం మైనింగ్కి ఇచ్చిల్లండి. ఇంత దారుణం, ఇంత అందమైన ప్రదేశం మీరు చూసినట్టయితే దాన్ని చూడండి. బోడగట్టు దాని మీద అమరపల్లి కలెక్టర్ గారు స్వయంగా పరిశీలించి ఇది చాలా ఆధ్యాత్మిక ప్రాంతము, దీన్ని ఒక పర్యాటక కేంద్రం చెప్తామని చెప్పి వెంటనే మైనింగ్ ఆపమని చెప్పింది. అయినా కూడా మైనింగ్ ఆపడం లేదు. ఇలా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక రిపోర్ట్ ఇస్తారు, మైనింగ్ శాఖ ఒక రిపోర్ట్ ఇస్తారు. వాళ్ళ రిపోర్ట్ ప్రభుత్వ అధికారులకే వాళ్ళ కొంత లేని రిపోర్ట్లు ఇస్తారు. రాజకీయ అండతో ఒకరు, ఆర్థిక బలంతో ఒకరు, విద్యాలయాలు నడుపుతున్నామన్న వంకతో ఇంకొకరు. కొంతమంది కబ్జా చేస్తే కొంతమంది ఏమో లీజుల పేరుతో దేవాలయాల భూములు చేజిక్కించుకొని వాటిని అన్యాక్రాంతం చేసి అక్రమంగా ఉంటున్న పరిస్థితి. ఈ విషయమై గత కొన్నేళ్లుగా కొంతమంది ఒక టీమ్గా ఏర్పడి లోకాయుక్తను ఆశ్రయించి మా దేవాలయ భూములు కాపాడాలి, చారిత్రక నేపథ్యం ఉన్న వరంగల్ భూములు అత్యంత ప్రాశస్త్యం పొందింది, వాటిని ఖచ్చితంగా కాపాడాలని చెప్పి ఫైట్ చేస్తున్నా కూడా పట్టించుకోవాల్సిన దేవాదాయ శాఖ అధికారులు మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ఉన్న కొండా సురేఖ మంత్రి కూడా దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆ మంత్రి దృష్టికి కూడా గతంలో చాలాసార్లు ఫిర్యాదు చేసినా కూడా మంత్రి కూడా స్పందించిన పరిస్థితి ఉందని చెప్పేసి చాలామంది వాపోతున్న పరిస్థితి. ఇప్పటికైనా జిల్లా మంత్రి ఈ విషయంపై శ్రద్ధ పెట్టి కోట్ల విలువ చేసే దేవాలయ భూములను రక్షించాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి. గుంటూరులోని స్థానిక ఐటీసీ వెల్కమ్ హోటల్లో భూములు సర్వే, రీసర్వే, భూ రికార్డుల డిజిటలైజేషన్ పైన మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. పెమ్మసాని ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీతో కలిపి గుజరాత్, కొన్ని రాష్ట్రాల్లో ఈ రీసర్వే వర్క్ స్పీడ్గా జరుగుతోందన్నారు. భూమి మన దేశంలో గౌరవం, సెంటిమెంట్, ఆర్థిక భరోసా ఇస్తుందని తెలిపారు. భూ వివాదాలు ఏళ్ల తరబడి కోర్టులో పెండింగ్లో ఉంటున్నాయని అంటున్నారు. దీనివల్ల యజమానులు చాలా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ల్యాండ్ రికార్డ్స్ రూరల్ డెవలప్మెంట్లో ఉన్నటువంటి ఒక డివిజన్ ఇది. ఈ డివిజన్ ద్వారా కంట్రీలో ఉన్నటువంటి ల్యాండ్ రికార్డ్స్ అన్నిటినీ కూడా ఒకటి డిజిటైజ్ చేస్తూ ఉన్నారు ఎప్పటి నుంచో. అయితే ఈ మ్యాప్స్ అన్నీ కూడా 100 years బ్యాక్ సర్వే రీసర్వే చేసినటువంటివి. ఈ 100 yearsలో తీసుకోలేదు కాబట్టి ఫ్రెష్గా చాలా మందికి మారిపోయినాయి కాబట్టి ఇవన్నీ ఫ్రెష్గా రీసర్వే చేసి వీటన్నిటినీ రికార్డ్ ఆఫ్ రైట్స్ తోటి ఇంటిగ్రేట్ చేసి మొత్తం ఆన్లైన్ చేసే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన పథకం ఉంది. అయితే దీనికి కావాల్సిన ఖర్చు అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది. ఎవరైతే ఫాస్ట్గా చేస్తారో వాళ్ళకి ఇన్సెంటివ్ ప్యాకేజ్ కూడా ఉంది. బోత్ రూరల్కిను అర్బన్లో పైలట్ ప్రోగ్రామ్ కింద చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొన్ని స్టేట్స్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా వేరే 2 స్టేట్స్ గుజరాత్, వీళ్ళు కొంచెం అడ్వాన్స్డ్గా ఉండి బాగా చేస్తూ ఉన్నారు. మిగిలిన స్టేట్స్లో అంత ప్రోగ్రెస్ సరిగా లేదు. కాబట్టి వీళ్ళందరినీ తీసుకొచ్చి బెస్ట్ ప్రాక్టీసెస్ షేర్ చేసుకుంటే అన్ని స్టేట్స్లో కూడా డిజిటైజేషన్ ప్రాపర్గా అవుతుంది అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ప్లాన్ చేశాం. అయితే నేను ఈ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాను కాబట్టి ఒక నేషనల్ ప్రోగ్రాం గుంటూరులో తక్కువగా జరుగుతాయి కాబట్టి గుంటూరుకి ఇది ప్లాన్ చేస్తే మా ఆఫీసర్స్ అందరూ కూడా అగ్రీ చేసి దాదాపు 31 స్టేట్స్, ఆల్ యూనియన్ టెరిటరీస్, సర్వే ఆఫ్ ఇండియా, ఇలా అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఈరోజు డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ అప్పుడు రీసర్వే పూర్తి చేశారు. అన్నింటిలో కూడా గ్రామ సభలు పెట్టి ప్రతి ఒక్క గ్రీఫ్ అంటే దాదాపుగా 2,80,000 గ్రీఫ్ వచ్చినాయి. అవన్నీ కూడా 100% రిజాల్వ్ చేసి ఎక్కడైతే మనం చేయలేనటువంటి సమస్యలు ఉన్నాయో వాళ్ళని మోటివేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఎందుకు చేయలేకపోతున్నాం, గతంలో ఎందుకు తప్పిదంతో మీకు జరిగిందని కూడా వాళ్ళకి చేసి డీటెయిల్డ్గా స్పీకింగ్ నోట్ ఇచ్చినటువంటి పరిస్థితి చరిత్రలో ఇప్పుడు లేదు, అది ఇప్పుడు జరుగుతూ ఉంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఈ రీసర్వేలో ఎలాంటి పేదవాడికి కూడా అన్యాయం జరగకూడదు అని చెప్పేసి ఎప్పటికప్పుడు మమ్మల్ని గైడ్ చేస్తూ ఉన్నారు. CCLA మేడము, అలాగే మన అడిషనల్ CCLA వారు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకుంటా ఉన్నాం. మేము కాన్ఫరెన్స్ పెట్టుకుంటా ఉన్నాం. మీకు గతంలో కూడా చెప్పున్నాం. ఎందుకంటే గతంలో తగిన తప్పిదాలు ఎక్కడ కూడా జరగకుండా ప్రతిదీ కూడా బ్లాక్స్ చేసుకుని 200-250 ఎకరాలకు మించకుండా ఒక బ్లాక్ చేసుకుని దానికి ముగ్గురు ఆఫీసర్లని ఒక టీమ్గా ఏర్పాటు చేసి పెట్టాం. అలాగే ఏదైతే రీసర్వే చేస్తూ ఉన్నారో ఆ రైతుకి కంపల్సరీగా కమ్యూనికేషన్ ఇచ్చి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళు బయట ఊర్లలో ఉంటే వాళ్ళతో వీడియో కాల్స్ కూడా మాట్లాడి వాళ్ళ బౌండరీస్ డిమార్క్ చేసి అన్నీ కూడా చేయడంతో పాటు QR కోడ్తో వాళ్ళ పాస్బుక్ కూడా మేము చెప్పే పాస్బుక్స్ అన్నీ కూడా జియో.
మండు వేసవిలో కుండపోత వర్షాలతో ఇరు రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరవాసులు నానా అవస్థలు పడ్డారు. రాగల 3-4 రోజుల పాటు నైరుతి రుతుపవనాలు మరింత పురోగమించి దక్షిణ అరేబియా సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలు, అలాగే అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతం, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి జగన్ మరింత సమాచారాన్ని అందిస్తారు. వర్షాలతో ఇటు రెండు రాష్ట్రాల ప్రజలు కూడా ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి. తెలంగాణతో పాటు ఇటు ఆంధ్ర రాష్ట్రంలో కూడా అటు ఈ 2-3 రోజుల నుండి కూడా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు రైతులతో పాటు ఇటు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనతో ఇటు అయితే ఎప్పటిలా కాకుండా ఇటు వారం రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు కూడా ఇటు తీర ప్రాంతాన్ని దాటి ఇటు రాష్ట్రం అంటే రెండు రాష్ట్రాల వైపు ప్రయాణించడంతో ఇటు మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు రాష్ట్రంలోని ప్రజలతో పాటు ఇటు రైతులు కూడా ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి. ఇటు నిన్న కురిసినటువంటి భారీ వర్షాలకు ఏదైతే ములుగు జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాలకు దాదాపు 200 ఎకరాల పంట కూడా ఇటు నీటిలో కొట్టుకుపోయిన పరిస్థితి మనం కూర్చున్నాం. దాంతోపాటు నిన్న రాత్రి నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షాలకు హైదరాబాద్ మహానగరం కూడా ఇటు ఎక్కడికక్కడ జలమయమైన పరిస్థితి. లోతట్టు ప్రాంతాల్లో మొత్తం కూడా ఇటు నీళ్లు నిలిచిపోయి ఎక్కడికక్కడ నాలాలు కూడా పొంగిపోయి ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు. దాంతోపాటు ఇటు పొద్దున ఆఫీసులకు వెళ్ళాలంటే మార్నింగ్ అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు కురిసినటువంటి వర్షానికి ఇటు అయితే ఆఫీసులకు వెళ్ళేవారు సమయానికి చేరుకోలేక ఇటు నానా తంటాలు కూడా పడ్డ పరిస్థితి హైదరాబాద్ మహానగరంలో చూస్తున్నట్టు. అంటే హైదరాబాద్ నగరంలో ఓల్డ్ సిటీతో పాటు సికింద్రాబాద్, మాదాపూర్, జూబ్లీ హిల్స్ ఏరియాలో కూడా ఇటు భారీ నుంచి అంటే మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసినాయి. అర్ధరాత్రి నుండి కూడా ఇటు ఉదయం 9:30 గంటల వరకు కూడా ఇటు ఆ వర్షం భారీ నుంచి మోస్తారు వర్షం కురిసింది. దీంతో పాటు ఇటు అక్కడ ఆఫీసులకు వెళ్ళేటువంటి ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఇటు ఎంప్లాయీస్తో పాటు ఇటు హైదరాబాద్ తిరిగేటువంటి నగరవాసులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటు ఉత్తర అయితే నైరుతి బంగాళాఖాతం నుండి ఇటు ఉత్తర తమిళనాడు తీరం వరకు కూడా ఉపరితల ఆవర్తనం ఇటు 1.5 కిలోమీటర్ సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఇటు ఉపరితల ఆవర్తన దూరం ఏర్పడిందని ఇటు వాతావరణ శాఖకు సంబంధించినట్టు అధికారులు సూచిస్తున్న నేపథ్యంలో రానున్న 3 రోజుల పాటు కూడా ఇటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయి. ఒక మోస్తారు నుంచి కొన్ని తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో కూడా గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తాయి. ఇటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా పడతాయి అంటూ కూడా ఇటు వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఇటు గవర్నమెంట్ కంటే ప్రభుత్వానికి సంబంధించిన యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఇటు మార్కెట్లో వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఆ మార్కెట్లో టార్పాలిన్ కవర్స్ ఉన్నాయా లేవా అంటూ కూడా ఇటు అధికారులకు సూచనలు చేశారు. ఇటు అటైతే పంట కళ్ళల్లో ఉన్న నేపథ్యంలో అటు ఆ వడ్లు తడవకుండా కూడా ఇటు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రైతులకు కావాల్సినటువంటి టార్పాలిన్ కవర్లు అన్నీ కూడా అందించాలంటూ కూడా ఇటు ప్రభుత్వం చెందినటువంటి అధికారులు సూచన చేసినట్టు ఏదైతే వర్షానికి అంటే ఆరుగాలం కష్టించి శ్రమించినటువంటి పంట ఈ వర్షానికి తడిసి ముద్ద ఇటు పాడవకుండా దానికి సంబంధించి టార్పాలిన్ కవర్లు కూడా అందించాలంటూ ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా అప్రమత్తమైనట్టు ఇటు అధికారులు తెలుపుతా ఉన్నారు. దాంతోపాటు హైదరాబాద్ మహానగరంలో ఇటు రాత్రి నుంచి కూడా కురిసినట్టు వర్షాలకు ఇటు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఇటు ఈ ఉపరితల ఆవర్తనం అయితే బంగాళాఖాతం దాటి ఇటు వస్తున్న నేపథ్యంలో రానున్న 3 రోజులు కూడా ఇటు భారీ వర్షాలు కురుస్తాయంటే ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. దాంతోపాటు ఈ 3 రోజులు రాగల 3 రోజుల్లో ఇటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఇటు ఆంధ్రప్రదేశ్ ఇటు హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అయితే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఇటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా కురుస్తాయంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇటు అన్ని రంగాల అధికారులు కూడా అప్రమత్తం కావాలంటూ ఇటు వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం మనం చూసుకోవచ్చు. కెమెరా పర్సన్ నీరజ్తో జగన్, హైదరాబాద్ నుండి. మిస్ వరల్డ్ అందాల పోటీలకు వచ్చిన కంటెస్టెంట్స్ కాళ్లను మహిళల చేత కడిగించడంపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ విమర్శలపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. మీరు ఎంతోమంది సినిమా యాక్టర్స్ కోసం హైదరాబాద్ను ఏదేదో చేసినప్పుడు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా అంటూ ప్రశ్నించారు ఆమె. సబితమ్మ అబద్ధాలకు అంబాసిడర్గా మారకు అంటూ హితవు పలికారు. తప్పుడు మాటలు మానేయాలి అంటూ ప్రజలెవరూ ఊరుకోరు అని మండిపడ్డారు సీతక్క. కార్యక్రమంలో తెలంగాణ సాంప్రదాయం, గిరిజన సాంప్రదాయం ఆధారంగానే మర్యాదలు చేశామన్నారు. కాకతీయుల వారసత్వాన్ని, రుద్రమదేవి పౌరుషాన్ని కళారూపంలో ప్రదర్శించామని తెలిపారు. బీఆర్ఎస్ విమర్శలపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. సాంప్రదాయం ఆధారంగానే అన్నీ జరుగుతున్నాయన్నారు. ఈ నెల 6న నిర్వహించిన ఏపీ ఈసెట్ 2025 ప్రవేశ పరీక్ష ఫలితాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఏపీ ఈసెట్ 2025 పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాల కోసం అధికారిక వెబ్సైట్లో ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో మొత్తం 35,187 మంది పరీక్షలు రాయగా
31,922 మంది ఉత్తీర్ణులయ్యారు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాకు చెందిన కట్లె రేవతి 169 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. 2, 3, 4 ర్యాంకులు కూడా తెలంగాణ విద్యార్థులకే దక్కటం విశేషం. ఏపీ ఈసెట్ 2025 ప్రవేశ పరీక్ష ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమో బీఎస్సీ అభ్యర్థులకు 2025-2026 విద్యా సంవత్సరానికి గాను బీఈ, బీటెక్, బీ ఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో 2వ సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈసెట్ 2025 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల సందర్భంగా పాస్ అయిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతపురం జిల్లా బేతపల్లిలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద మంత్రి నారా లోకేష్కు మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే జయరాంతో పాటు టీడీపీ జిల్లా నాయకులు పుష్పగుచ్చాన్ని అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి సభా ప్రాంగణానికి తరలి వెళ్లారు. టీడీపీ నాయకులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా బేతపల్లిలో టీడీపీ సభ వద్దకు మంత్రి నారా లోకేష్కు ఘన స్వాగతం అయితే లభించింది. నెల్లూరు జిల్లాలో మంత్రి నారాయణ పర్యటించారు. నగరంలోని వీఆర్ హైస్కూల్లో జరుగుతున్న ఆధునికీకరణ పనులను మంత్రి పరిశీలించారు. తొలగించిన భవనాల స్థానంలో ప్లే గ్రౌండ్ ఏర్పాటుపైన అధికారులకు పలు సూచనలు చేశామన్నారు. కాంపౌండ్ వాల్ పటిష్టంగా నిర్మించాలని ఆయన ఆదేశించారు. వీఆర్ హైస్కూల్ను పేద పిల్లల కోసం సిద్ధం చేస్తున్నామన్నారు. ఎన్సీసీ ఆధ్వర్యంలో పనులు శరవేగంగా సాగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు జిల్లాలో మంత్రి నారాయణ పర్యటన సందర్భంగా స్థానిక నాయకులు పాల్గొన్నారు. స్కూల్స్లో కూడా ఈరోజు పిల్లలకు కావాల్సిన ప్లే ఎక్విప్మెంట్, జిమ్ ఎక్విప్మెంట్, రూములు కూడా కట్టడానికి యాక్చువల్గా ఎక్కడెక్కడ అవసరం దానికి సంబంధించి ప్లాన్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మీకు అందరికీ తెలిసిందే, నెల్లూరులో వీఆర్ కళాశాల, వీఆర్ హై స్కూలు, వీఆర్ లా కాలేజీ నెల్లూరు నడి ఒడ్లో ఉంటుంది. నేను చదివింది కూడా ఇదే స్కూల్లో, ఇదే కాలేజీలో, వర్క్ చేసింది కూడా ఫస్ట్ ఇక్కడే. అలాంటి స్కూలు ఎంతో డిమాండ్ ఉన్న స్కూలు. అట్లాంటి స్కూలు గత 5 సంవత్సరాలు మూసేశారు. అయితే దాన్ని మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత ప్రభుత్వం వస్తే దాన్ని మళ్ళీ తెరిపిస్తానని చెప్పాను. అన్న ప్రకారం దాన్ని తెరిపించడానికి అధికారులతోనూ మంత్రులతో మాట్లాడా. దాన్ని ఓపెన్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు. అయితే దీన్ని ఒక మోడల్ స్కూల్గా రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్గా చేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి చేయాలనే ఉద్దేశంతో గౌరవనీయులైన మంత్రివర్యులు లోకేష్ గారిని కలవటం, ఆయనతో మాట్లాడడం జరిగింది. వారు యాక్సెప్ట్ చేశారు. దాన్ని ఈరోజు ఎన్సీసీ వాళ్ళు దాన్ని మొత్తం కంప్లీట్గా రెనోవేట్ చేస్తారు. ఇవి 6 PM న్యూస్ అప్డేట్. కీప్ వాచింగ్ మెగా 9.